హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ టు మీ ఫుడ్ ఫ్రెండ్. ఈరోజు ఈ వీడియోలో టేస్టీ బీరకాయ ఎగ్ కర్రీని చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం చపాతీలోకి కాకుండా సజ్జ రొట్టెలు, జొన్న రొట్టెలకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది. మరి ఇంతవరకు మీరు కూడా ఈ కాంబినేషన్ ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. మరి లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి. ఫస్ట్ ఈ రెసిపీ కోసం స్టవ్ మీద ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పోపు గింజలను యాడ్ చేస్తున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక రెబ్బ కరివేపాకును కూడా యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేయండి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ ముక్కలను యాడ్ చేసుకుంటున్నానండి. మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 1-2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అలాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని మరొకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా ఒక 2 నిమిషాల పాటు బాగా వేగి కొద్దిగా గోల్డెన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 1/2 కేజీ వరకు బీరకాయ ముక్కల్ని యాడ్ చేస్తున్నానండి. ఈ బీరకాయ ముక్కల్ని మరీ పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుందండి. అలాగే లేత బీరకాయ తీసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ టేస్ట్కి తగినంత పచ్చికారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఇదే స్టేజ్లో సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. కారాన్ని, ఉప్పుని మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకున్న తర్వాత ఈ కారం, ఉప్పు ముక్కలకి పట్టేలాగా 1 నిమిషం పాటు కలుపుకొని మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 20 నిమిషాల పాటు మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి. ప్లేట్ పైన వాటర్ని వేయాల్సిన అవసరం కూడా లేదండి. మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే కర్రీ అనేది తొందరగా ఉడికిపోతుంది. ఇక్కడ ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ముక్క అనేది సగం ఉడికిపోతుంది. మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ కోసం బీరకాయ ముక్కల్ని ఫస్టే 100% ఉడికించుకోవాలండి. ముక్క మెత్తగా అయిన తర్వాత మాత్రమే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత బీరకాయ ముక్క అనేది ఉడకదు. అందుకోసం ముందే ముక్కని బాగా ఉడికించుకోవాలి. ఇక్కడ నేను ఒక 20 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. బీరకాయ ముక్క అనేది పూర్తిగా ఉడికిపోతుంది. సాఫ్ట్గా అయింది. ఇలా ఒక ముక్కను కట్ చేసి చూస్తే అర్థమైపోతుంది కదా. అలా సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడిని అలాగే కావాల్సి ఉంటే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా యాడ్ చేసుకోండి. ఈ మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఇందులోకి 4 ఎగ్స్ని యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇష్టాన్ని బట్టి ఎగ్స్ని కావాల్సి ఉంటే ఎక్కువ తక్కువ కూడా తీసుకోవచ్చండి. ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి మంటని లో ఫ్లేమ్లోకి తగ్గించి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఒక 4-5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఎగ్స్ అనేవి బాగా ఉడికిపోతాయి. ఎగ్స్ ఈ విధంగా ఉడికిన తర్వాత స్పూన్తో ఎగ్స్ని కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న పీసెస్గా, లేదంటే ఇలా ఉంచుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నానండి. ఈ ఎగ్స్ అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోయాయి కాబట్టి మంటని లో ఫ్లేమ్ నుంచి మీడియం ఫ్లేమ్లోకి కన్వర్ట్ చేసి కలుపుకుంటూ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఈ కర్రీలో ఉన్న వాటర్ అన్ని కూడా ఎగిరిపోయేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మీరు కావాలి అనుకుంటే ఇదే బీరకాయ ఎగ్ కర్రీని ఎండు కారంతో కూడా చేసుకోవచ్చండి. అలా కూడా చాలా బాగుంటుంది. చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, బీరకాయ ఎగ్ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడటానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. మరి ఇంకా ఈ కర్రీని మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? అలాగే ట్రై చేస్తే ఎలా కుదిరిందన్నది కామెంట్ రూపంలో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో రోజు మీ ముందుకు వస్తాను. కీప్ వాచింగ్ మీ ఫుడ్ ఫ్రెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.